ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్లి అగ్రవర్ణాల వాళ్ళు పిలుచుకొచ్చి నిన్ను నీ గూడాన్ని చిక్ బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రాయివి. మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర. రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వచ్చానమ్మా, వచ్చాను భీముడి గారు. అబ్బా పదరా. టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏలకి ఊరింకో కారం చేడై ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడి చెయ్యి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు. హాయ్ బావా. హలో. రారా, మంచి టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దాం. ఆండాలు టిఫిన్ రెడీ చేయి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? 20 ఏళ్ళగా వీళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు. ఏమిటి ఈ పిగరేలా మాట్లాడుతుందనా? అబ్బో, అప్పట్లో ఈ పిగరే వేరు. వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు. అందులో నా తప్పే ఉంది చెప్పు. అది నా అదృష్టం. ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ, ముందు బావని టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. ఏమండి, కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధేయపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడరా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థ్యాంక్స్ మావయ్య. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తావు సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పంట కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరి అట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైప్ లో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నన్ను ఆరుమయ్యవే. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. నలభీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా, గేదుందా, దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ, మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోళ్లతోటి మీకు బటన్స్ గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నానండి, వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మేసమేంటి గురుజీ? కోర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెట్టండి. రే దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాల పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. బావా,
బావా బావా బావా. అబ్బా ఏంటి నేను ఆ చేలో చాలా పని తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టి చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రం చేసుకొచ్చి నిన్ను రావుడా దాన్ని మళ్ళీ రాకు. కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. ముఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. 1 వారం రోజులు పోయాక 21 రూపాయలకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానురా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడికి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసామంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది?
నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా? వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేలు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆరో కళ చదివా, సంతకం పెడతా. ఇది ఎక్కడ కూడా అయ్యా, మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా భోషాడంలో తొక్కేసి ఉంటారు. బాబు ఆడ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచ్గా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, ఏయ్! నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. ఆ? చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరుమీరా. ముందు ఆవిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులో అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు, మూసుకోండి. విధవరాళ్ల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి. దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం.